ఏంటి సంగతులు? ఫీనిక్స్ ఎరిజోనా నుంచి లాస్ ఏంజలీస్ కాలిఫోర్నియా రావడానికి నిన్న రాత్రి వచ్చాను కదా, 6 గంటలు. అయితే వచ్చేటప్పుడు మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చింది బండితోటి. చెప్తా ఏమైందంటే, 6 గంటల డ్రైవ్లో 3 గంటలు కొట్టిన తర్వాత మధ్యలో హైవే మీద 75 మైల్స్ స్పీడ్ లిమిట్ ఉంది. 75 మైల్స్ అంటే 120 కిలోమీటర్లు, కొంచెం అటు ఇటుగా. అంత హైవే మీద క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని నడుపుతుంటే క్రూజ్ కంట్రోల్ సడన్గా వదిలేసింది. క్రూజ్ కంట్రోల్ వదిలేయంగానే ఏమైంది అంటే, అంత స్పీడ్లో నుంచి సడన్గా క్రూజ్ కంట్రోల్ వదిలేయంగానే ఒక చిన్న ఏదో స్పీడ్ తగ్గిపోయిన ఫీల్ వచ్చింది కదా. డాష్బోర్డ్లో చూస్తే క్రూజ్ కంట్రోల్ వదిలేసింది. నాకు అలా ఎప్పుడూ అవ్వలేదు. బండి కొనుక్కొని 10 సంవత్సరాల పైనే అయింది. ఇప్పటి వరకు ఒక్క ఎలక్ట్రిక్ ప్రాబ్లం కానీ మెకానికల్ ప్రాబ్లం కానీ లేదు ఫోర్డ్ మస్టాంగ్. అయితే స్పీడ్ లిమిట్ క్రూజ్ కంట్రోల్ వదిలేసింది కదా, సరే అని చెప్పి నేనే పొరపాటున బటన్ వస్తానేమో, మామూలుగా అయితే వస్తాను, సరే పొరపాటు ఏమన్నా అయిందేమో అని అనుకొని మళ్ళీ క్రూజ్ కంట్రోల్ పెట్టా. 2 నిమిషాలకే క్రూజ్ కంట్రోల్ మళ్ళీ వదిలేసింది. కన్ఫామ్ ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి. సరే క్రూజ్ కంట్రోల్ సెన్సర్ ఏమన్నా ఎగిరిందేమో అని చెప్పి లైట్ తీసుకొని అంతే బండి డ్రైవ్ చేసుకుంటా వెళ్తే ఏమైంది తెలుసా? అదే 120 కిలోమీటర్ స్పీడ్ లిమిట్లో బ్యాక్ సైడ్ నుంచి ఒక సౌండ్ వినపడింది. ఒక పెద్ద సౌండ్. ట్రాన్స్మిషన్ కనుక గేర్కి పైన పళ్ళు ఉంటాయి కదా, అవి అరిగిపోయినా లేకపోతే ఒకటి ఇరిగిపోయినా కానీ ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఇలా స్లిప్ అయితే ఎలా జర్కు వచ్చిద్దో అలా జర్కు వచ్చి ఇమీడియట్గా డాష్బోర్డు ఉంటుంది కదా, కారుకు ముందు డాష్బోర్డు, ఒక నిమిషం, ముందు డాష్బోర్డు ఉంటుంది కదా, ఆ డాష్బోర్డు మొత్తము రెడ్ కలర్లోకి మారిపోయింది. రెడ్ కలర్లోకి మారిపోయి ఇదిగో ఈ డాష్బోర్డ్ అంతా కూడా నేను 75 మైల్స్లో ఉన్నప్పుడు అది ఏమైందంటే, స్పీడ్ లిమిటు బండి రోడ్డు మీదే ఉంది, కానీ నేను వెళ్ళే స్పీడు 0 అని చూపిస్తుంది రెడ్ కలర్లోకి అయిపోయి. అది ఫస్ట్ స్టేజు. సడన్గా ఇమీడియట్గా అప్పటికప్పుడే పెట్రోల్ 0 అయిపోయింది అని చెప్పి ఇంకో పెద్ద వార్నింగ్ వచ్చింది బండిలో. చూస్తే హాఫ్ ట్యాంకు కన్నా ఎక్కువ ఉంది. ఏదో తేడా కొట్టేసిందని చెప్పి అర్థమైంది. ఇమీడియట్గా బండి స్లో చేయడం మొదలుపెట్టా. ఒక పక్క ట్రక్కు, ఇంకో పక్క ఏదో వెళ్తున్నాయి హైవే మీద. బండి ఫ్లాష్ లైట్లు వేయాలి. ఇమీడియట్గా ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి పక్కకి తీస్తున్నా. మెల్లిగా తీస్తుంటే 3వ వార్నింగ్ ఇమీడియట్గా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఎగిరింది అని చెప్పి. సరే ఒక్కొక్కటి వస్తున్నాయి. బండి ఫస్ట్ ఆపేసి, హైవే మీద ప్రాబ్లం వస్తే ఫస్ట్ చేయాల్సింది హజార్డ్ లైట్స్, వార్నింగ్ లైట్స్, అది ఇది అని చాలా పేర్లు ఉంటాయి కదా, ఆ హజార్డ్ లైట్స్ వేసుకొని హైవే మీద నుంచి పక్కకి పుల్ చేసేసి షోల్డర్ మీద సేఫ్గా బండిని ఆపాను. ఫస్ట్ బండిని ఆపి విజువల్గా మొత్తం ఇన్స్పెక్ట్ చేశాను అనమాట. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ పోయింది అంటే టైర్లు ఏం జరుగుతుందో దానికి అర్థం కాలేదు. టైర్లు మొత్తం ఇన్స్పెక్ట్ చేశా హైవే మీద పక్క కాపి. ఇంజిన్ ఆఫ్ చేయలేదు. ఎందుకు ఆఫ్ చేయలేదో చెప్తా. ఏమన్నా బ్యాడ్ స్మెల్ వస్తుందా కార్ దగ్గర నుంచి కానీ, ఎందుకంటే ఆ ట్రాన్స్మిషన్ ఇచ్చిన జర్క్కి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చిద్ది, ఏదో ఇనుము కాలిపోయినట్టు, అటువంటి వాసన వచ్చిద్దా అని చెప్పి మొత్తం విజువల్గా ఇన్స్పెక్ట్ చేస్తే నాకైతే ఏం ప్రాబ్లమ్స్ కనపడలేదు బండిలో. సరే అని మళ్ళీ బండి ఎక్కా. ఏదో ఎలక్ట్రానిక్ ప్రాబ్లమ్స్ వచ్చింది. అది ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏదన్నా దెబ్బతిన్నా కానీ, ఎలక్ట్రానిక్స్కి ప్రాబ్లం వచ్చినా కానీ అటువంటి సెన్సర్స్ అన్నీ సరిగ్గా పనిచేయక అలా అవుతాయి. ప్రాబ్లం ఏందనేది హైవే మీద రోడ్డు మీద మనకి క్లియర్గా తెలవదు. అయితే ఒక్కసారి బండి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఏమన్నా మాల్ ఫంక్షనింగ్ ఉండి ఎలక్ట్రానిక్స్కి సరిగ్గా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వకపోతే రీసెట్ అయింది. కానీ 3 గంటల దూరంలో ఉన్న ఇంటికి, ఎడారి మధ్యలో, అది కూడా స్టాప్ చేసిన తర్వాత అవ్వలేదనుకో, అది మహా డేంజర్. అక్కడి నుంచి టోయింగ్ అంటే మన ఇంటికి బండి తీసుకొస్తారు కదా పైన ఎక్కించి, వాళ్ళకి ఒట్టిగా ఫోన్ చేశా. $1,400 తీసుకుంటా అంటున్నారు. అంటే 1,02,000. బండిని స్టాప్ చేయదలుచుకోలేదు. అయితే సరే, ఇంజిన్ లైట్ అయితే ఆన్లో లేదు.
ఇంజన్ లైట్ ఆన్లో లేదు కదా, మనకేం ప్రాబ్లం ఉండదు. ఎలక్ట్రానిక్స్ లైట్స్ వార్నింగ్స్ వస్తున్నాయి కానీ ఇంజన్ లైట్ ఆన్లోకి రాలేదు. సరే ఇంజన్ బాగానే ఉంది కదా, కాసేపు తోలి చూద్దాం ఏమైద్దో అని చెప్పి తోలటం మొదలుపెట్టా. హైవే మీద అటు ఇటు చూస్తుంటే పక్కన కార్లు లేనప్పుడు బండిని గేర్లో వేసి స్టార్ట్ చేసి క్లచ్ ఉండదు కదా దీనికి, ఆటోమేటిక్ బళ్ళు కదా, బ్రేక్ వదిలితే ఆటోమేటిక్గా బండి ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆటోమేటిక్ బళ్ళు క్లచ్లన్నీ లోపల ఉంటాయి, పైకి ఉండవు. బ్రేక్ వదులుతుంటే బండి ముందుకు వెళ్ళట్లేదు, అంతే కూర్చుంది ఇట్ట. ఏదో ప్రాబ్లం పెద్దదే అని చెప్పి అనుకున్నా. బండి ముందుకు వెళ్ళట్లేదు కదా, మళ్ళీ డౌటు, బండి తీద్దామా వద్దా, ఎవరికైనా ఫోన్ చేద్దామా, టో చేపిద్దామా అని చెప్పి. అయితే ఆ టైంలో మొత్తానికి సరే ఏదైతే అదైందని చెప్పి కొంచెం యాక్సలరేట్ ఇవ్వటం మొదలుపెట్టా. యాక్సలరేటర్ ఇస్తుంటే మెల్లిగా ముందుకు వెళ్ళటం మొదలుపెట్టింది. సరే అని చెప్పి హైవే ఎక్కేసా. హైవే ఎక్కి మళ్ళీ మొదలుపెట్టి డ్రైవ్ కొడుతుంటే హైవే మీదకి వెళ్ళంగానే ఇట్లా తొక్కుతాం కదా, అట్లా తొక్కితే వెళ్ళట్లేదు, నార్మల్గానే వెళ్తుంది. ఏదో 395 హార్స్ పవర్, 395 హార్స్ పవర్లో నుంచి 300 తీసేసి 90 హార్స్ పవర్ ఎలా ఉంటే వెళ్తుందో ఇట్ట తొక్కితే ఇట్ట ఎవరో వెనకాల నుంచి నెట్టేసినట్టు వెళ్ళిపోయింది బండి. అలాంటిది ఏం లేదు, మామూలుగా వెళ్తుంది. సరే మామూలుగానే వెళ్తుంది కదా, ఇంకా స్పీడ్ వెళ్ళిద్దేమోనని చెప్పి స్పీడ్ నెడతంటే 50 మైళ్ళ కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు, అంటే 80 కిలోమీటర్లు కొంచెం అటు ఇటుగా. అప్పుడు వెలిగింది బల్బు. బండి లింప్ మోడ్లోకి వెళ్ళింది. లింప్ మోడ్ అంటే ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే బండికి లోపల బండికి ఈసీయూ అని ఒకటి ఉంటుంది, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్. ఇప్పుడు కంప్యూటర్కి చిప్ పెట్టనో బండికి కూడా ఈసీయూ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అని ఒక ప్రాసెసర్ ఉంటుంది అనమాట, ఒక చిప్ ఉంటుంది. అది హార్ట్ అనమాట బండికి, అన్ని బళ్ళకు ఉంటుంది. అది ఏం చేస్తుందంటే కారులో ఉండే రకరకాల సెన్సార్స్ దగ్గర నుంచి డేటా తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇంజన్స్కి, ట్రాన్స్మిషన్కి అన్నిటికీ సప్లై చేస్తూ ఉంటుంది. తీసుకున్న డేటాని బట్టి బండికి డేటా రావట్లేదు, ఆ సెన్సర్కి డేటా రావట్లేదు, అందుకని లింప్ మోడ్లో పెట్టింది. ఎప్పుడైతే లింప్ మోడ్లో ఉంటుందో ఆ టైంలో బండి కంట్రోల్ అంతా సేఫ్టీ మోడ్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ తయారు చేసిన వాళ్ళు దాన్ని లిమిట్ చేసేస్తారనమాట, ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా, యాక్సిలరేటర్ గట్టిగా ఇవ్వకుండా. అది ఎందుకు పెడతారు అంటే బండి నడుపుకుంటే మెకానిక్ దాకా తీసుకెళ్ళచ్చు అనే ఉద్దేశంతో బండిని అలా తయారు చేస్తారు. సరే ఆ లింప్ మోడ్లోకి వెళ్ళిందని చెప్పి నాకు అర్థమైంది. ఆ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ఏంది అంటే స్పీడ్ సెన్సార్ అని ఒకటి బండికి ఉంటుంది. బండి కనుక హుడ్డు లేపామనుకో, బానెట్ లేపితే ఆ లోపల ఎక్కడో బడి ఉంటుంది, స్పీడ్ సెన్సార్ ఉంటుంది. ఆ స్పీడ్ సెన్సరు డేటాని తీసుకొని మొత్తం ఆ డేటా మొత్తాన్ని పెట్రోలు ట్యాంక్ ఎంత ఉంది, ఏబిఎస్, బండి ఏబిఎస్ ఉంటుంది కదా, యాంటీ బ్రేకింగ్ సిస్టము, టైర్ ప్రెషర్ మానిటరు, ట్రాన్స్మిషన్కి ఇంజన్ నుంచి ఎంత ఎనర్జీ పంప్ చేయాలి అనేది అంతా కూడా ముఖ్యంగా ఆ ఈసీయూ అనే చిప్కి వెళ్ళాలి అంటే స్పీడ్ సెన్సార్ అనేది పనిచేయాలి. ఆ స్పీడ్ సెన్సారు ఎగిరింది బండిలో. ఇదంతా ఏంది నా గెస్సు, బండి నడిపేటప్పుడు ఓకే ఇదంతా జరిగి ఉండొచ్చు అని నా అంచనా అనమాట. బండి రీస్టార్ట్ చేసే ధైర్యం అక్కడ లేదు, అటు ఇటు అయిందంటే అక్కడ హైవే మీద ఆగిపోతాం. సరే అని చెప్పి ఇంటికి రావాలి, మెయిన్ అన్నిటికన్నా ముఖ్యంగా. ఇంకా 3 గంటలు ఉంది డ్రైవ్. సరే అదే స్పీడ్ లిమిట్, తక్కువ స్పీడ్ తోటి డ్రైవ్ చేసుకుంటా ఇంటికైతే తీసుకొచ్చా. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ పార్క్ చేసి ఏం చేసి ఉంటా చెప్పండి, బండి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశా. ఇమీడియట్గా ఇప్పుడు దాకా ఉన్న వార్నింగ్ సైన్స్, వార్నింగ్ సింబల్స్ మొత్తం అన్నీ పోయినాయి. సరే అని చెప్పి ఒక లాంగ్ డ్రైవ్కి మళ్ళీ ఇంకో డ్రైవ్కి వెళ్దామని ఇంటి చుట్టుపక్కల ఒక 2 రౌండ్లు వేస్తే ప్రాబ్లం రాలేదు. సరే ఏదో ఫాల్ట్ సెన్సర్ ప్రాబ్లం అనుకొని వదిలేసా. పొద్దున్నే లేచి బయటికి వెళ్దామని ఆన్ చేస్తే బండి ఇట్లా వెనక్కి తీసేటప్పుడు మళ్ళీ ట్రాన్స్మిషన్లో నుంచి ఒక జర్క్ వచ్చింది. జర్క్ వచ్చి సేమ్ ప్రాబ్లమ్స్, టైర్ ప్రెషర్ మానిటర్ ఎగిరింది, ఫ్యూయల్ ట్యాంకు ఎగిరింది, అంటే ఫ్యూయల్ లేదని చెప్తుంది, స్పీడోమీటర్ ఎంత స్పీడ్ వెళ్తున్నా కానీ జీరోనే ఉంది. అయితే నా దగ్గర ఈ స్కానర్ ఒకటి ఉంటుంది కదా, ఓబీడీ స్కానర్ అంటారు దాన్ని. మన బండిలో ఎప్పుడు ఉంటుంది. హైవే మీద కూడా చెక్ చేశాను ఇందాక బండి ఆగిపోయినప్పుడు. ఇదిగో ఇది ఏం చేస్తుందంటే బండిలో ఏమన్నా ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్ ఉన్నా, ఏమన్నా పార్ట్ పోయినా, ఎలక్ట్రానిక్స్ ప్రాబ్లమ్స్, ఇంజిన్
మెకానికల్ ప్రాబ్లమ్స్ కాదు, దాన్ని మొత్తాన్ని మన ఫోన్లోకి కనెక్ట్ అయ్యి బ్లూటూత్ తోటి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. ఏ కోడ్ పోయింది, ఎప్పుడు పోయింది, అదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చిద్ది అనమాట. ఆగు పీకుదాం. ఇదిగో ఇలా ఉంటుంది. ఆ హైవే మీద దీన్ని పెట్టి చూసినప్పుడు సేమ్ నాకు ఏదైతే వార్నింగ్స్ ఉన్నాయో, టైర్ ప్రెషర్ మానిటరింగ్ పోయింది అని చెప్పి, డాష్ బోర్డ్లో పెట్రోల్ లేదు అని చెప్పి, అదే వార్నింగ్స్ చూపిస్తుంది ఇది. అంతకుమించి ఇంకా ఎక్కువ ఏం చూపించలేదు. సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున్నే ప్రాబ్లం వచ్చింది కదా, మళ్ళీ ఇదే పెట్టి మొత్తం కోడ్స్ స్కాన్ చేశాను. స్కాన్ చేస్తే ఎగ్జాక్ట్గా అదే చూపిస్తుంది. సో ఇంకా బండినైతే నేను రిపేర్ చేయించలేదు, ఇప్పుడు లేదు ప్రాబ్లం అది. బండి బ్యాటరీ ఏం చేశాను, ఏమన్నా ఎలక్ట్రిసిటీ కరెంటు సరిగ్గా పాస్ అవ్వట్లేదేమో ఎలక్ట్రానిక్స్కి అని చెప్పి బండి బ్యాటరీ అన్ప్లగ్ చేశాను ఒకసారి. ఆ 2 వైర్లు పీకేసిన తర్వాత కూడా కొంచెం బ్యాటరీ ఉంటుంది బండిలో. హెడ్ లైట్స్ ఆన్ చేసి లేకపోతే బ్రేక్ లైట్లు వచ్చి అది కూడా తీసేసా. రాత్రంతా ఒక 2-3 గంటలు అలా వదిలేసి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు మళ్ళీ. ఇదిగో ఈ లోపల ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం రాలేదు. అయితే ఇగో ఇవన్నీ సెన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇది ఒక సెన్సరు, ఇగో ఇవి కూడా సెన్సర్లే. ఇవన్నీ సెన్సర్స్ అనమాట, ఎన్ఐఏ. ఇందులో ఏది కొట్టేసిందో తెలియదు. ఇదిగో ఇది కూడా ఒక సెన్సర్ అనమాట, స్పీడ్ సెన్సర్లు అని చెప్పి. ఏబిఎస్ సెన్సార్ అంటే టైర్ల దగ్గర ఉంటుంది, అది కూడా డేటాని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే స్పీడ్ సెన్సర్ పోయిద్దో ఆ టైంలో మొత్తం సిస్టమ్ అంతా ఆల్మోస్ట్ ఆగిపోయినంత పని జరిగిపోయింది. బండి అంతా అన్ని ఫాల్ట్ కోడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అన్నిటికీ ముఖ్యం, ఆ అన్ని విషయాల్ని ట్రిగ్గర్ చేయడానికి ముఖ్యమైన కారణము ఫాల్ట్ స్పీడ్ సెన్సార్. దాన్ని మరి బండి బ్యాటరీ వైర్లు తీసిపెట్టిన తర్వాత ప్రాబ్లం అయితే ఏం లేదు. సో నాకు ఇంకా క్లారిటీ రాలేదు. ఒకసారి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ ఫ్లష్ ఆఫ్ చేసి కొత్తది వేయించటము, ఈ సెన్సర్లన్నీ ఒకసారి రిప్లేస్ చేయించి, ఇదంతా కొంచెం వర్క్ ఉందన్నమాట. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బయట తిరగడానికి వెళ్ళినప్పుడు కారు కండిషన్లో ఉండాలి. కారు కండిషన్లో బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉండాలి. బండి ఏం జరుగుతుంది, మనము అటువంటి పరిస్థితి వస్తే బండిని ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందని చెప్పి బండి ఆఫ్ చేసేసామనుకో, ఆ టైంలో అప్పుడు ఆన్ కాలేదనుకో. అందుకనే ఫస్ట్ చేయాల్సిన పని, అనవసరంగా టెన్షన్ పడకూడదు. నాకు టెన్షన్ కూడా ఏం లేదు. కారులో ఏదో డేట్స్ ఉంటే కాసేపు బండిని కూల్ చేద్దామని ఏదో తినుకుంటా అక్కడే ఖర్జూరకాయలు పల్లికాయలు తినుకుంటూ కూర్చున్నాను అనమాట. మెకానిక్లు బతికేదే కార్లు రిపేర్లు వస్తాయి. చిన్న రిపేర్ తోటి వెళ్ళినా కానీ మనకి కార్ మీద నాలెడ్జ్ లేదు అనుకో, పొంగి బజాయించి వదిలిపెడతారు. మనం నాలెడ్జ్ లేకుండా మెకానిక్ దగ్గరికి వెళ్ళకూడదు. మన కారు ఏం జరుగుతుంది, గూగుల్ ఉంది, చాలా విషయాలు చెప్పిద్ది. లేకపోతే తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర ఉంటారనమాట. అన్ని విషయాలు కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా అన్నీ తెలిసినట్టు మాట్లాడాలన్నమాట. బండి కండిషను ఎప్పుడు పర్ఫెక్ట్గా పెట్టుకోండి. పోనీ డైరెక్ట్ షోరూమ్కి తీసుకెళ్దాము అంటేనేమో షోరూమ్ వాళ్ళు ఏం తక్కువ తినలేదు. కారు కంపెనీల వాళ్ళు, షోరూమ్ కంపెనీ వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకునేది స్పేర్ పార్ట్స్ మీదే అనమాట. బళ్ళ మీద వాళ్ళకి వచ్చేది చాలా తక్కువ. స్పేర్ పార్ట్స్తోనే ఎక్కువ వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. చిన్న ప్రాబ్లం ఉంటే చిన్నగా ఉందని ఎందుకు చెప్తారు? మనం కనుక ఏదో కడుపులో నొప్పో తలకాయ నొప్పో వస్తే గూగుల్ చేస్తే గూగుల్ 2 రోజుల్లో ఎగిరిపోతామని చెప్తుంది కదా. అంతే, బండిని దాని దగ్గరికి మనకు తెలవకుండా తీసుకెళ్తే అది పోయింది ఇది పోయింది అని చెప్పి అన్నీ తీసుకుంటారు. ముఖ్యంగా యూఎస్లో కూడా ఇక్కడ ఏం తక్కువ తినలేదు. రాడ్డు పెట్టి వదులుతారు బండి ప్రాబ్లం ఉందని చెప్పి తీసుకెళ్తే. బండి 10 సంవత్సరాలు అవుతుంది తీసుకొని, ఒక్క ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు. ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉంటుందంటే ఇంజిన్ సౌండ్ ఇప్పటికీ కూడా యాక్సిలరేషన్ ఇచ్చి తొక్కుతుంటే అసలు ఒక లెవెల్లో ఉంటుంది ఆ ఫీలు. అదనమాట బండి స్టోరీ. కర్త కర్మ క్రియ అన్నిటికీ కూడా స్పీడ్ సెన్సారే కారణం అని చెప్పి ఇప్పుడు షోరూమ్కి తీసుకెళ్తా. ఇప్పుడు టైం లేదు, ఈ వారం చేపియాలి. నేను కొంచెం సెల్ఫ్ డయాగ్నాసిస్ చేయాలి. ఇంకా బండిని కొన్ని టెస్ట్లు అయ్యి చేసి ఏమైందో మాట్లాడదాం. ఎవరి దగ్గరైనా ఫోర్డ్ మస్టాంగ్ ఉందా,
ఉంటే ఇటువంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే చెప్పండి. 2014 మస్టాంగ్లో 2014లో రిలీజ్ అయిన ఈ ఫోర్డ్ మస్టాంగ్లో స్పీడ్ సెన్సర్స్ ఎగిరి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావటము వేరే యూట్యూబ్లో కానీ వేరే గూగుల్లో ఇంకా కొన్ని ఫారమ్స్లో కూడా నేను చూశాను. కానీ ఒక్కొక్క దానికి అన్నిటికీ ఒకటే కారణం ఉండాల్సిన అవసరం లేదనమాట. ఎప్పుడైతే స్పీడ్ సెన్సర్ సరిగ్గా పనిచేయట్లేదో మొత్తం అన్నిటినీ ట్రిగ్గర్ చేసేసింది. ఎంత స్పీడ్ వెళ్తున్నామో డాష్ బోర్డ్ జీరో ఉందే, ఏం చేయమంటారు చెప్పండి. అంతే వచ్చా, సేఫ్టీ టాప్ ప్రయారిటీ. ఇంత జరిగినా ఎందుకు నడిపాను అంటే, సేఫ్టీ గురించి మాట్లాడతా ఎందుకు నడిపాను అంటే నాకు క్లారిటీ వచ్చింది. బండి లింప్ మోడ్లోకి వెళ్ళింది, బండి ఇంజన్ లైట్ రాలేదు, ఎక్కడ బ్యాడ్ స్మెల్ లేదు, ఎక్కడ లీకేజ్ లేదు, బండి రన్నింగ్లో ఉంది. ఇంతకుమించి ఏం కావాలి? నడపటమే. రిపేర్ అన్నీ తర్వాత చేసుకోవచ్చు. అది కానివ్వండి మరి.